ధనంజయ రెడ్డి ఒక మచ్చలేని ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్, మచ్చలేని ఆఫీసర్. పాపం ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టారు. కృష్ణమోహన్ అన్న ఓ రిటైర్డ్ ఆర్డీఓ, ఓ మచ్చలేని ఆఫీసర్. ఆయన కూడా ఆయన కూతురుకు ఈ మధ్యకాలంలో పెళ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప పాపం ఆయన కూతురుకు ఆయన కూడా ఈ మధ్యకాలంలో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఇంకొక ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ స్థాయి ఆఫీసర్, ఐపీఎస్, తీసుకొని వచ్చి జైల్లో పెట్టారు. నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యూ హ్యావ్ సీన్ ఐఏఎస్ ఐపీఎస్ను జైల్లో పెట్టడం. పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్, డీజీ స్థాయి అధికారిని జైల్లో పెట్టారు. ఆయనకు పాపం ఆయన రెండో కొడుకు పెళ్లి ఖాయమైంది. వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి పాపం పిఎస్ఆర్ ఆంజనేయులు భార్య పోయి వాళ్ళతో మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఏం చేస్తాం? సునీల్, డీజీ స్థాయి ఆఫీసర్, ఐపీఎస్ సునీల్ కుమార్ ఐపీఎస్, డీజీ స్థాయి దళిత్ ఆఫీసర్, సస్పెండ్ చేసినారు, హరాస్ చేస్తున్నారు, కేసులు పెట్టినారు. సంజయ్, అడిషనల్ డీజీ, దళిత్ ఆఫీసర్, సస్పెండెడ్, హరాస్డ్, కేసులు పెట్టినారు. విజయ్ పాల్ ఏఎస్పీ, తప్పుడు కేసులతో అరెస్టు, హరాస్మెంటు. కాంతిలాల్ రాణా, ఐజీనా డిఐజీనా, ఐపీఎస్, ఐజీ ఐపీఎస్. విశాల్ గున్ని, సీనియర్ ఐపీఎస్, ఇద్దరు సస్పెండెడ్ అండ్ హరాస్మెంట్. జాషువా ఐపీఎస్, ఎస్పీ, కేసులు పెట్టి హరాస్మెంట్. రవిశంకర్ రెడ్డి ఐపీఎస్, సీనియర్ ఐపీఎస్. రఘురామ్ రెడ్డి ఐజీ ఐపీఎస్, రిశాంత్ రెడ్డి ఎస్పీ ఐపీఎస్, పోస్టింగులు లేవు, హరాస్మెంట్. దాదాపు 200 మంది లిస్ట్. చూడండి ఆ టేబుల్, మీ టేబుల్ కూడా మీ దగ్గర పెడుతున్నాం. అసెంబ్లీలో స్వయంగా వీళ్ళు రిప్లై ఇచ్చింది. 199 people, the list of police personnel kept under VR. పోస్టింగ్లు ఇవ్వకుండా 199 మందిని పోస్టింగ్లు ఇవ్వకుండా పెట్టారు. వీళ్ళే అసెంబ్లీలో ఒక క్వశ్చన్కు రిప్లైగా ఇచ్చినారు. డిఎస్పీలు 42 మంది, అడిషనల్ ఎస్పీలు 27 మంది, సిఐలు 119 మంది, పోస్టింగ్లు ఇవ్వకుండా. వాట్ కైండ్ ఆఫ్ హెరాస్మెంట్ ఈస్ దిస్? అసలు నిజమైన స్కామ్స్టర్ ఎవరు? ఇది ఫండమెంటల్ క్వశ్చన్. నిజమైన స్కామ్స్టర్ ఎవరు? చంద్రబాబు గారు కాదా అని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద లేడా అని అడుగుతా ఉన్నా. యాజ్ ఆఫ్ నౌ లిక్కర్ స్కామ్ మీద 2014 to 19 చంద్రబాబు నాయుడు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు ఈ రోజు బెయిల్ మీద ఉన్నాడు కాదా? ఆ రోజు
ఆ రోజు చంద్రబాబు నాయుడు చేసిన స్కామ్ చెప్తా చూడండి. రాష్ట్ర వ్యాప్తంగా 4,380 లిక్కర్ షాపులు కోసం నిర్వహించిన లాటరీ ప్రక్రియ పూర్తిగా రిగ్గింగ్ చేశారు. లాటరీ పేరుతో ప్రైవేట్ షాపులన్నీ కూడా తన ఎమ్మెల్యేలు, తన వాళ్ళు, తన మంత్రులు ఇప్పుడు ఏ మాదిరిగా చేసినారో అప్పుడు కూడా అదే మాదిరిగానే రిగ్గింగ్ చేసి వాళ్ళ మనుషులకు షాపులు ఇప్పించుకున్నారు. ఈ షాపులన్నింటినీ కూడా ఒక సిండికేట్ మాఫియాగా తీసుకొచ్చినారు. 4,380 షాపులకు పక్కనే ఇల్లీగల్గా పర్మిట్ రూములు పెట్టి నడిపినారు. 43,000 బెల్ట్ షాపులు నడిపినారు. అప్పట్లో ప్రతి వీధి చివర, ప్రతి గుడి చివర, ప్రతి గుడి పక్కన, ప్రతి బడి పక్కన. అక్కడ ఇప్పటి మాదిరిగానే ఎంఆర్పి కన్నా 20 రూపాయల నుంచి 30 రూపాయల రేటుకి ఎక్కువ రేటుకి అమ్మారు. అప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ షాపులు, ఈయన మాఫియాలో భాగమైన ఈయన ప్రైవేట్ షాపుల సిండికేట్ ఈయనకు కావలసిన డిస్టిలరీలకు మేలు చేసే విధంగా వీళ్ళు ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్ చేసినారు. తనకు నచ్చిన డిస్టిలరీ నుంచే కొనుగోలు చేసేట్టుగా ఈ ప్రైవేట్ షాపుల తన మాఫియా చేత తనకు కావలసిన కంపెనీల చేత ఇండెంట్ ప్లేస్ చేయించినాడు. తనకు కావలసిన కంపెనీలకే ఇండెంట్ ప్లేస్ చేయించినాడు. ఈ ప్రైవేట్ షాపుల చేత తనకు కావలసిన కంపెనీలకి తాను ఇండెంట్ ప్లేస్ చేయించినందువలన 2015 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 5 కంపెనీలకు 69%, 5 కంపెనీలకు 69%, 5 కంపెనీస్ ఆర్డర్లు దక్కాయి. కొన్ని బ్రాండ్లకు మాత్రమే కృత్రిమ డిమాండ్ సృష్టించాడు, కొన్ని బ్రాండ్లకు మాత్రమే ఆర్టిఫిషియల్ డిమాండ్ సృష్టించినాడు. మొత్తం టైలర్ మేడ్ పద్ధతిలో ఈ వ్యవహారం అంతా నడిచింది. ఫర్దర్గా 2014లో నవంబర్లో జీవో నెంబర్ 993 ప్రకారం రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులకు బేఖాతరు చేస్తూ జీవో నెంబర్ 993 రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సులను బేఖాతరు చేస్తూ కమిటీ సిఫార్సులకు వ్యతిరేకంగా డిస్టిలరీల కెపాసిటీ కొన్నింటికి ఎక్స్క్లూజివ్గా చంద్రబాబు పెంచుతూ అనుమతులు ఇచ్చినాడు, అగెయిన్స్ట్ ద రికమెండేషన్ ఆఫ్ ది కమిటీ.